అందరికీ నమస్తే. తెలంగాణ తల్లి కొత్త తల్లిని ఫోటోలు ఆల్రెడీ బయటకు వచ్చినాయి, మీకు అందరికీ తెలుసు. మనం ఎన్ని చెప్పుకున్నా జనం ఏమనుకుంటున్నారో చాలా ఇంపార్టెంట్. జనం యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? ఆల్రెడీ మనకు తెలంగాణ తల్లి అంటే మనకు తెలుసు, కానీ ఇప్పుడు కొత్తగా ఆ కిరీటాలు లేకుండా ఏమీ లేకుండా ఈమెనే అసలైన తెలంగాణ తల్లి, అసలు ఆమె కాదు తెలంగాణ తల్లి ఇట్లనే ఉంటుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ మనం ఒక పోల్ పెట్టినాం, తెలంగాణ తల్లి విగ్రహం మీ అభిప్రాయం, నా ఓటు ఇక్కడ, నా ఓటు అక్కడ ఇక్కడ అంటే రెండు ఫోటోలు ఉన్నాయి, ఇది పాత ఫోటో, ఇది కొత్త ఫోటో. ఈ ఎవరికి అసలు జనం అభిప్రాయం ఏంది, జనం ఏమంటున్నారు అనుకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. 12,000 ఓట్లు వచ్చినాయి. ఈ 12,000 ఓట్లలో ఇక్కడనే 88% ఓట్లు ఇక్కడనే ఉన్నాయి. పాత తెలంగాణ తల్లి అంటే మనకి ఇప్పుడున్న ప్రస్తుత తెలంగాణ తల్లే తెలంగాణ తల్లిగా యాక్సెప్ట్ చేస్తామని 88% చెప్తున్నారు. ఇక్కడ ఓన్లీ 12% మాత్రమే చెప్తున్నారు. కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే చెప్తాను నేను మీకు. ఇంపార్టెంట్గా ఉంటే ఈ పనికిమాలిన సలహాలు అన్నీ కోదండరామ్ ఇస్తున్నాడంట. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఇస్తుండే ఈ పనికిరాని సలహాలు అని చెప్పి సదానంద్ గుర్రం చెప్తున్నారు. తర్వాత కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్, 6 గ్యారంటీస్ ఎగవేత కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పి అన్నాల దేశీ వెంకట్ అనే అతను అభిప్రాయపడుతున్నారు. కటకం శ్రీనివాస్, నిజంగా ఇది తెలంగాణ తల్లికి జరుగుతున్న దారుణమైన అవమానం, చేతులెత్తి మొక్కేలా ఉన్న ఆ తల్లి విగ్రహం మార్చేసి శునకానందం పొందుతున్న రేవంత్ అని పెట్టిండ్రు. ఇంకోటి, నా పేరు నరసింహ, నేను ఒక ఆటో డ్రైవర్ను. ఉద్యమం నాటి తెలంగాణ తల్లి విగ్రహానికి దండం పెట్టుకుని ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. నేను ఒక ఆటో డ్రైవర్గా తెలంగాణ ఉద్యమంలో ధర్నాలో పాల్గొన్నా. తెలంగాణలో ప్రతి పౌరుని గుండెల్లో ఉద్యమం నాటి తెలంగాణ తల్లి విగ్రహం ముద్రించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చడంలో అర్థం లేదు, జై తెలంగాణ తల్లి అని పెట్టిండ్రు. సాగర్ బోగా, రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల పైన ఎంత అక్కసు ఉందో తెలపడానికి ఆ విగ్రహం రూపంలో చేయించి ప్రజలు చూపిస్తున్నాడు అని చూపించారు. సలాకుల సంపత్, తెలంగాణ తల్లి ఆల్రెడీ ఉంది, మా గుండెల్లో కేసీఆర్ పెట్టింది, రేవంత్ పెట్టే తెలంగాణ బలిదేవత, తెలంగాణ కాంగ్రెస్ దేవత, ఆ ఇద్దరికి తెలంగాణలో చోటు లేదు. తల్లికి పోబెట్టిన వాళ్ళు కానీ నగలు పట్టుచీర వడ్డానం గుంజుకొని అవమానపరిచారా? ఇది మొహద్ అసద్. తర్వాత ఈ విగ్రహం చేతిలో అతి ప్రధానమైన బతుకమ్మ లేదు. బతుకమ్మ అంటే తెలంగాణ బతుకమ్మ. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి బతుకమ్మ పండుగ లేదు, మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే బతుకమ్మ పండుగ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా ఈ విగ్రహాన్ని తయారు చేసి ఉండాలి, కానీ అలా తయారు చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ వాడు కాదా? తెలంగాణ రాష్ట్ర మంత్రులు తెలంగాణ వారు కాదా? సోయి లేదా? ఇక్కడే పుట్టారా, లేకపోతే మీరంతా పక్క రాష్ట్రంలో పుట్టారా? అక్కడ పుట్టి మా తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చారా? తెలంగాణ ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రులంతా రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ విగ్రహం లేదా ప్రియాంక గాంధీ విగ్రహం పెట్టి ఇవే మా తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పండి. ఒక చిత్తం. అశోక్ భూపతి, ఇంకా తెలంగాణ ద్రోవులకు తాళం చెవి ఇస్తే ఇట్లనే ఉంటుంది, ప్రజలకు బుద్ధి ఉండాలి. సదానంద గుర్రం. చాలా ఉన్నాయి, ఇంపార్టెంట్ మాత్రమే చదవగలము. ఎక్కువ తెలంగాణ ప్రజలకు తల్లి అప్పుడు, తెలంగాణ ప్రజలకు నేడు సవతి తల్లి ఇప్పుడు అంట భాస్కర్ నాయక్. తర్వాత మల్కి రాజేష్ రెడ్డి, మన ఇంట్లో మన తల్లి బంగారు నగలు వైడూర్యాలు గౌరవంగా ఉండాలని కోరుకుంటాం, అదేవిధంగా తెలంగాణ తల్లి ఉండాలని కోరుకోవాలి, జై తెలంగాణ అంటే పాతలకే ఓటేసారు. తర్వాత సురేష్ బాబు వనం, శివారెడ్డి గారు, తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఆ విగ్రహం చూస్తే కళ్ళలో నీళ్లు ఆగడం లేదు, చేతిలో బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఊహించుకోవడం కష్టమే. రేవంత్ సార్ గారి పాపాలు శిశుపాలుని మించిపోతున్నాయి. 4 ఏళ్ల తర్వాత చంద్రశేఖరుడు కారు చక్రంతో శిశుపాలుడు అంతం ఖాయం. ఓకే, అమ్మనే పిన్నమ్మనే అంట సునీల్ కుమార్. అసలు ఎన్ని పాలన ఏందో మార్పు అంటే మన జీవితాలు మారుస్తారనుకున్నాం, కానీ లోగోలు విగ్రహం మారుతుంది అనుకోలేదు. రిప్ సీఎం. గౌడు మురళి గౌడ్, శివ అన్న కోదండరామ్కి చాలా ఉంది, మన తెలంగాణ తల్లిని మారుస్తున్నాడు, వీళ్ళకి తెలంగాణ ప్రజల ఉసురు తగులుతుంది. నిజంగా కోదండరామ్ సార్ కూడా అంతకుముందు పాత మనకు ఉన్న ఇప్పుడు అమరవీరుల తల్లికే దండలేసి అవన్నీ చేసిండ్రు. ఇప్పుడు ఇది బాగుంది అంటున్నాడు. మళ్ళీ చూసినా కోదండరామ్ ఆల్రెడీ మాట మార్చేసిండు. అంతకుముందు ఆ తెలంగాణ తల్లికే దండలేసిండు, ఆ తెలంగాణ తల్లికే మొక్కిండు. ఇప్పుడు వస్తే ఇవి చాలా బాగుంది, తెలంగాణ ప్రజల అమ్మ ఎలా ఉండాలో అలాగే ఉంది అని కోదండరామ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. గుర్తుపెట్టుకోండి పాయింట్. తర్వాత అసలు రైట్ లెగ్ ఫస్ట్ ఉండాలి, బట్ న్యూ స్టేట్లో లెఫ్ట్ లెగ్ ఫస్ట్ ఉంది. ఏం బ్రెయిన్ రా సామి, దాని నిజం అన్నీ అట్లే ఉన్నాయి. అజ్ఞానానికే మెరుక తెలంగాణ తల్లి గురించి. కాంగ్రెస్లో సీఎంను మార్చినట్లు తెలంగాణ తల్లిని మారుస్తారు. కాంగ్రెస్ సీఎంలు ఒక మాట మీద ఉండరు, అభివృద్ధి చేయడానికి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు ఇంకొక ముఖ్యమంత్రి వస్తే ఆయన ఇంకోలాగా మారిస్తే మనం ఏం చేసేది లేదు.
అన్న మన తల్లిని దేవతలుగా చూసుకోవాలని ఎవరైనా అనుకుంటారు. కాంగ్రెస్కి అందులో రాజరికం ఏం కనబడుతుందో అర్థం కాలేదు. రమాదేవి. తర్వాత వెంకటేశ్వర రెడ్డి, చెయ్యి గుర్తుతో ఉన్న కొత్త విగ్రహం కాంగ్రెస్ తల్లి అవుతుంది, కానీ తెలంగాణ తల్లి ఎప్పటికీ కాలేదు. మంచి డైలాగ్ ఉంది. తర్వాత సైదులు సిద్ధగోని, తమిళ్ తల్లిలా ఉంది, రాయన్ సినిమాలో హీరో చెల్లెల్లాగా ఉందంట. తమిళ్ తై అంటారు వాళ్ళు తల్లిని, తమిళ్ తై. తర్వాత ఓల్డ్ ఈజ్ గుడ్, ఐ లవ్ అండ్ రెస్పెక్ట్ తెలంగాణ తల్లి ప్రీవియస్ వన్ బికాస్ దేర్ ఈజ్ ఎ తెలంగాణ టోటల్ కల్చర్ ఇన్ ఓన్ ఇమేజ్. విగ్రహం అంటే అదే. వీళ్ళ కామెంట్స్ ఆల్మోస్ట్ సేమ్ కామెంట్స్ ఉన్నాయి. చెప్పదలుచుకుంది ఏంటంటే నిజంగానే తెలంగాణ తల్లి అంటే మన అస్తిత్వము, మన పోరాటము, మన పటిమ, మన సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ కలపోస్తే తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి మన తల్లిలాగానే ఉండాలని అనుకోవద్దు. మన రాష్ట్రానికి తల్లి, మన తల్లి కూడా దేవతతో సమానం. మనం తల్లి కూడా దేవతతో సమానం. దేవతలు అంటే కిరీటాలు ఉంటాయి, తప్పే ఉన్నది. దాని రేవంత్ రెడ్డికి పోయేదేమున్నది నాకు అర్థం కాలే. పోయేది ఏమీ లేదు. అనవసరమైన చర్చ, అనవసరమైన ముచ్చట. ఆయన తెలంగాణ అస్తిత్వంలో ఏలుపెట్టిండు. పాట పోయింది, ఇప్పుడు విగ్రహం పోయింది, నెక్స్ట్ ఇంకా ఏమేమి పోతుందో తెలియదు. తెలంగాణ అమరవీరుల స్తూపం మార్చేస్తా ఇట్లా ఉండకూడదు అంటాడేమో, తెలంగాణ అమరవీరుల స్మారకం ఇట్లా ఉండొద్దు అంటాడేమో, దసరా మన పండుగ కాదు సంక్రాంతి మన పండుగ అంటాడేమో. ఏమైనా జరగవచ్చు, గుర్రం ఎగరవచ్చాగానే ఉంది. నిర్ణయాలన్నీ కూడా అట్లే ఉన్నాయి. మొత్తం చార్మినార్ బొమ్మ తీసేసి, కాకతీయుల కళాతోరణం తీసేసి ఆల్రెడీ కొత్త లోగోలు తయారు చేస్తుంది. దానికే అప్పుడు వ్యతిరేకత వచ్చిందండి, ఇప్పుడు కొత్తగా తయారు చేస్తుంది. మళ్ళీ మొన్న తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఒకటి వచ్చింది లోగో, ఏం లేదు దానిలో, అన్నీ పోయినాయి. అంటే తెలంగాణ అంటే ఏమీ లేదు. తెలంగాణ అంటే నో పోరాటం, తెలంగాణ అంటే నో అస్తిత్వం, తెలంగాణకి హిస్టరీ లేదు. ఇప్పుడే హిస్టరీ స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు హిస్టరీ స్టార్ట్ అయింది అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. దీనికి తెలంగాణ సమాజం సమాధానం చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.